తెల్ల ఏనుగు. A white elephant. దండకారణ్యం అనే దట్టమైన అడవులలో ఒక తెల్ల ఏనుగు ఉండేది. అది చాలా ఉత్తమ గుణాలు గల ఏనుగు. ఆ ఏనుగుకు తల్లి ఉండేది. దానికి కళ్ళు కనిపించేవి కాదు. ఆ తెల్ల ఏనుగు తన తల్లిని చాలా బాగా చూసుకునేది. అరణ్యమంతా తిరిగి రుచికరమైన పళ్లను తెచ్చి తల్లికి ఇచ్చేది. అన్ని రకాల సేవలు చేసేది. In a dense forest called Dandakaranya, there was a white elephant. This elephant was very kind and took great care of its blind mother. Every day, it would roam the forest, collect fruits, and feed them to her. The elephant loved its mother and did everything for her. ఒకనాడు తెల్ల ఏనుగు ఆహారం కోసం వెళ్ళినప్పుడు దానికి మానవుడి ఏడుపు వినిపించింది. తెల్ల ఏనుగు ఆ మనిషి వద్దకు వెళ్లి కారణం అడిగింది. అప్పుడు ఆ మానవుడు, నేను ఈ అడవిలో దారి తప్పి ఇటుగా వచ్చాను. 3 రోజులుగా తిరుగుతూ ఉన్నా నేను వెళ్లాల్సిన దారి తెలియడం లేదు అన్నాడు. అప్పుడు ఏనుగు ఆ మనిషికి అడవి చివరన ఉన్న అతని గ్రామం వరకు దారి చూపించింది. One day, while looking for food, the white elephant heard a man crying. It went to the man and asked, "Why are you crying?" The man said, "I am lost in the forest. I have been wandering for 3 days and can't find my way back home." Hearing this, the white elephant kindly helped the man and guided him back to his village. మనిషి ఊరికి వెళ్ళగా అక్కడ రాజుగారి ఏనుగు మరణించింది. ఒక అపురూపమైన రాజుగారికి యోగ్యమయ్యే ఏనుగును ఎవరు చూపిస్తారో వాళ్లకి బహుమతి ఇవ్వబడుతుంది అని ప్రకటించడం విన్నాడు. తెల్ల ఏనుగు జాడ తెలుసుకున్నాడు కాబట్టి బహుమతికి ఆశపడి రాజభటులకు సమాచారం అందించాడు. When the man reached his village, he heard that the king's elephant had died. The king was looking for a special elephant and promised a reward to anyone who could find one. The man, remembering the white elephant, told the king's soldiers about it. వారు ఆ తెల్ల ఏనుగును వలవేసి పట్టారు. రాజధాని నగరానికి తెచ్చారు. ఆ ఏనుగుకు ఎంతో మర్యాద చేశారు. పుష్పాలతో అలంకరించారు. రాజభక్షాలు పెట్టారు కాని ఆ తెల్ల ఏనుగు ఒక్కదానిని కూడా ముట్టుకోలేదు. తన గుడ్డి తల్లిని ఎవరు చూసుకుంటారు అని బాధపడింది. The soldiers trapped the white elephant and took it to the king's palace. They treated the elephant with great respect, decorated it with flowers, and offered it royal food, but the white elephant didn't eat anything. It was sad, thinking about its blind mother back in the forest. ఏనుగు ఏమీ తినడం లేదు అనే సమాచారం రాజుగారికి అందింది. రాజుగారే స్వయంగా వచ్చి ఏనుగుని పలకరించారు. అప్పుడు ఏనుగు, నాకు ఈ రాజభోగాలు వద్దు. అడవిలో నా తల్లి ఉంది. నా తల్లిని చూసుకోవడంలోనే నాకు సుఖముంటుంది అని చెప్పింది. ఏనుగు మాటలు విని రాజు కరిగిపోయాడు. వెంటనే తెల్ల ఏనుగును మరలా అడవికి పంపే ఏర్పాటు చేశాడు. తెల్ల ఏనుగు తన తల్లికి సేవలు చేస్తూ హాయిగా అడవిలో ఉండిపోయింది. When the king heard that the elephant wasn't eating, he came to see it. The white elephant told the king, "I don't want these royal comforts. My mother is in the forest, and I need to take care of her." The king was touched by the elephant's love for its mother. He immediately ordered that the white elephant be sent back to the forest. The white elephant returned home and lived happily, taking care of its mother.